వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. జగన్ రెడ్డి హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు చేయలేని నిరసన ఇప్పుడు చేయటం సిగ్గుచేటు పిన్నెల్లి అని టీడీపీ సీనియర్ నాయకులు మద్దిగపు చిన్న వెంకటరామిరెడ్డి అన్నారు. ఆయన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు విద్యుత్ సంస్కరణల మీదనే మాట్లాడాడు. తర్వాత రౌడీజం మీద మాట్లాడాడు, తప్పుడు కేసుల మీద మాట్లాడాడు. విద్యుత్ సంస్కరణల మీద జగన్మోహన్ రెడ్డి గారు గ్రిడ్ ఒప్పందంలో 1,29,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పు మేర ఒప్పందం కుదిరించుకొని 12 దఫాలుగా పెంచుతానని ఒప్పందం చేసి ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఆ గ్రిడ్ వాడు ఆయనే ఉన్నాడు అనుకొని మళ్ళీ ఆ గ్రిడ్ వాడు పంపించిన నోటీసులకి ఆయనే మళ్ళీ సమాధానాలు చెప్పినట్టు, అప్పుడే పెంచినట్టు, అప్పుడే ఏదో ప్రజలకేందో నొప్పి కలిగినట్టు ఏదో కొల్లగులు ముచ్చట్టు చెబుతున్నాడు. సరే, ఆయన ఏదేం చేయని తర్వాత సోలార్ ఒప్పందంలో 17,000 కోట్లు లంచం తీసుకున్నట్టు ఇండియా టుడే చూసాం మనం. ఈ 2 విద్యుత్ సంస్కరణ మీద జరిగిన ఒప్పందాలు. ఈ ఒప్పందాలలో నీ రాజకీయం నువ్వు ఎక్కడి నుంచి ఇదైనావో ఆ వైసీపీ పార్టీకి ఈ అన్నిటి మూలాన మైలేజ్ పూర్తిగా పడిపోయింది. మళ్ళీ ఆ మైలేజ్ వచ్చేది లేదు, నువ్వు పెంచేది లేదు, నువ్వు గెలిచేది లేదు, మళ్ళీ బుద్ధి చెప్పేది లేదు. సరే, అది తర్వాత విషయం. మా పిల్లలు కానీ మా వాళ్ళు అందరూ మాట్లాడారు, ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు నువ్వు చేసిన మంచి గురించి, చెడు గురించి. దాని గురించి అవసరం లేదు. నువ్వు మన మార్చర్లకి ఏమీ ఉద్ధరించింది ఏమీ లేదు. నిన్ను నమ్మటానికి ప్రజలలో ఎలాంటి నువ్వు నమ్మించగలిగే పరిస్థితి అసలు లేనే లేదు. నువ్వు మాకు బుద్ధి చెప్పే సంగతి దేవుడు ఎరుగు. నువ్వు మెదలకుండా వ్యూహం ప్రకారం నువ్వు పద్ధతిగా వ్యాపారం చేసుకొని ఉంటే మంచిగా ఉంటుంది. అమాయకుల్ని కొంతమంది అమాయకుల్ని ఎంట పెట్టుకొని వాళ్ళకి ఏ ముచ్చట్లు చెప్పి రేపు మనమే వస్తున్నాం, మనమే గెలుస్తున్నాం, మనమే చేస్తున్నాం అని చెప్పి రెచ్చగొట్టి గొడవలకి నువ్వు ప్రేరేపిస్తున్నావే తప్పితే నువ్వు ఉద్ధరించడానికి ఏమీ లేదు. ఇక్కడ చెడిపోయింది ఏమీ లేదు. ఇక్కడ ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ప్రశాంతంగా ఉంది ఈ 6 నెలల నుంచి అని ప్రజలంతా చెప్పుకుంటున్నారు. రా మౌత్ క్యాన్వాస్ ఒక్కొక్కరు ఏ బజార్కైనా వెళ్ళి పెట్టుకో, ప్రజల దగ్గర, కార్యకర్తల దగ్గర కాదు సమాధానం చెప్తారు ప్రజలే. ప్రశాంతం ఉంది, హ్యాపీగా ఉన్నామని. ఇది కాదా? మరి రా, ప్రత్యేకంగా మాట్లాడదాం, ఎదురు పడదాం, రా చూసుకుందాం. మాటలతోటే ప్రజల దగ్గరికే వెళ్దాం. ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్, ఈ బ్రహ్మారెడ్డి గవర్నమెంట్ ఎట్టుంది, తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్టుంది అని తెలుసుకుందాం. ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళతోటి వాళ్ళ ప్రాణాలతోటి కానీ వాళ్ళతోటి చెలగాటం ఆడొద్దు. దయచేసి నువ్వు అర్థం చేసుకొని ప్రజలకి మేలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులకి సెలవు తీసుకుంటున్నాను. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నుముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్